ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ సినారియో చూస్తుంటే నిజంగా ఎట్లా అనిపిస్తూ ఉంది అంటే టీడీపీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బలం లేదు. అయితే సంఖ్యాబలం లేదన్నా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా టీడీపీ వాళ్ళందరూ కూడా ఈరోజు కుట్ర రాజకీయం చేయాలి, ఏదో ఒక రకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుచుకోవాలి అని వాళ్ళు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో గెలిచిండే వాళ్ళందరినీ కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసి ఏదో ఒక రకంగా లేనిపోని మాటలు చెప్పి ఏదో ఒక ఆమిషాలు చూపెట్టి వాళ్ళందరినీ కూడా లాక్కునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం లేదు, అసలు టీడీపీ వాళ్ళకి సంఖ్యాబలం లేదు అనేది తెలిసి కూడా ఈరోజు వాళ్ళు కంటెస్ట్ చేయడం ఎంత మాత్రం సమంజసం అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమైతే ఏమి ఎలక్షన్స్ అయితే దగ్గర మనకు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చి 2 months పైగా అయింది. బట్ ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్లో డెఫినెట్లీ అక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మన బొత్స సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారో మేము దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసుకుంటాం అనే ఒక బలమైన నమ్మకం మనలో అలాగే క్యాడర్లో ఉంది. అయితే టీడీపీ వాళ్ళు ఇప్పటికే స్కూల్స్ ఓపెన్ అయింది, అమ్మఒడి ఇవ్వలేక నిజంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అనే సత్యం వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. ఈరోజు సోమాదేపల్లి టౌన్లో మన ఎంపీటీసీ సారమన్న బ్రదర్ చనిపోతే ఇక్కడికి వచ్చి పరామర్శ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చే ఒక తరుణంలో రోడ్లో అంతా కూడా మహిళలతో మాట్లాడించుకొని వస్తూ ఉంటే వాళ్ళే స్వచ్ఛందంగా బయటికి వచ్చి జగన్ గారు ఉంటే జగనన్న ఉంటే ఈ పార్టీకి అందరికీ కూడా అమ్మఒడి వచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఈ ప్రభుత్వం కనీసం ఒక ప్రయత్నం, ఒక డేట్ కూడా చెప్పడం లేదు. అంటే అందరితో చర్చించి మేము అమ్మఒడి ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. బట్ నిజంగా 2019లో అయితే ఎంత ఈ అమ్మఒడి ద్వారా చైల్డ్ లేబర్స్ని ఎంతగా తగ్గించినాం అనేది డేటా కూడా టీడీపీ వాళ్ళు చూడొచ్చు. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ కూడా తగ్గినాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనము పూర్తి స్థాయిలో విద్య అనేది మనం ఎంత బాగా ఎంకరేజ్ చేసామనేది మీరు చూసారు. నాడు నేడు ద్వారా కూడా స్కూల్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసినాం. మళ్ళా విద్యా కమిటీ చైర్మన్స్ పెట్టి ఆ వర్క్ కూడా బాగా జరుగుతూ ఉందని ఆ ఒక వర్క్ కూడా చూసేట్లా మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈరోజు విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్స్ చేస్తామని చెప్పేసి ఇదే పెనుగొండ నియోజకవర్గంలో అంటే పోలీస్ వ్యవస్థ కూడా ఫోన్ చేసి మీరు పోటీ చేయొద్దండి అని, అంటే కొన్ని ఊర్లో పోలీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మీరు పోటీ చేయొద్దండబ్బా, ఎందుకు పోటీ చేస్తారు మీరు, ఇప్పుడు ఉండేది టీడీపీ గవర్నమెంటే కదా, వాళ్ళకి మేము మద్దతు పలుకుతాము అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దయచేసి మీకు చెప్తున్నాము, ఎక్కడ కూడా మీరు ఇన్వాల్వ్ కావద్దండి. ఫేర్గా ఎలక్షన్స్ జరిగినాయి, ఫేర్గా నీతి నిజాయితీతో న్యాయంతో ఎక్కడ బలం ఉందో అక్కడ వాళ్ళు ఓటింగ్ వేసుకుంటారు. వాళ్ళని చైర్మన్ అయ్యేకి అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాను. మీరెవరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా పెనుగొండ నియోజకవర్గంలో ఈ 5 మండలాల్లో సోమాదేపల్లి, గోరెంట్ల, పెనుగొండ, పరిగి, రొద్దం ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ ఉండి అవినీతి ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, ధర్నా చేస్తామని కూడా మీ అందరికీ కూడా సవినయంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో అయితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్ల ప్రెస్ మీట్లో ఏదైనా ఒక ప్రభుత్వం ఏర్పాటైతే వాళ్ళకి వ్యతిరేకత రావాలంటే ఒక సంవత్సరం కొద్ది పడుతుంది. బట్ ఈ టీడీపీ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ధర్మాత్ముడిగా ఒక మాట చెప్తుంటారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా మాటలు చెప్పుకుంటున్నారు. బట్ క్షేత్రస్థాయిలో కూడా దాడులు అయితే ఆపలేదు. మన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పైన దాడి జరుగుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ దగ్గర పోతే అసలు కేసు కూడా తీసుకునే నాథుడు కూడా పోలీస్ స్టేషన్లో లేదు అని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. అంటే ప్రభుత్వం డెమోక్రసీ ఈజ్ ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అంటున్నారు. బట్ ఎక్కడికి వెళ్తూ ఉంది ప్రజాస్వామ్యం అనేది వన్ సైడ్ చేయడం వల్ల నిజంగా అధికారం అనేది శాశ్వతం కాదు. వన్ సైడ్ చేయడం వల్ల రాబోయే రోజులు ప్రజల్లో మీ పైన వ్యతిరేకత పెరుగుతుంది తప్ప దీని నుంచి ఒరిగేది అయితే ఏమీ లేదు అని మేము చెప్తున్నాం. చూస్తే పరిణామం చూస్తున్నాం, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం లేదు, టీడీపీ వాళ్ళకు సంఖ్యాబలం లేదు, మనకు ఎక్కువగా సంఖ్యాబలం ఉంది. ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బొత్స సత్యనారాయణ గారు
ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నారో ఎక్స్ మినిస్టర్ గారు అక్కడ. బట్ సంఖ్యాబలం లేని వాళ్ళకి సంఖ్యాబలం లేదని తెలిసి కూడా ఈరోజు దానికి పోటీ చేయడం ఎంత మాత్రం సమంజసం అని అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే వాళ్ళకు అధికారం ఉంది అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల్ని భయభ్రాంతికి గురి చేసి వాళ్ళకి లేనిపోని భయాలు పెట్టి వాళ్ళ దగ్గర ఓటు వేయించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే నిజంగా ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద థ్రెట్గా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా ఎలక్షన్ జరిగి 2 నెలలే అయింది, అప్పటికే ఇంత దౌర్జన్యము, ఇంత అవినీతి. ఇచ్చిన మాట మేరకు ఈ సూపర్ 6 అనేది చెప్పినారు. సూపర్ 6లో కనీసం ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు. ఎప్పటికి ఏది చేస్తారు అనేది కూడా తెలీదు. అది ఇప్పుడు కొనసాగించాలో వద్దు అనేది జనాలు చెప్పాలా అంటున్నారు. మళ్ళీ లోకేష్ బాబు గారు అయితే మన సెషన్స్లో చెప్తున్నారు, మేధావులతో చర్చించి పెద్దోళ్ళందరితో చర్చించి ఈ అమ్మ ఒడి ఇచ్చేది అనేది మాట్లాడుతున్నారు. అయితే స్కూల్ ఓపెన్ అయింది, తల్లిదండ్రులు అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విలేజెస్ అంతా రూరల్ సెక్టర్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం దృష్టి సారి పిల్లల తల్లిని ఆదుకోనాలని మేము ఈరోజు వాళ్ళని కోరుకుంటున్నాం.